అది చేసి పక్కన చూడరా ఈ మొక్కలు చేసేస్తున్నా వ్యవసాయం ఇదే కదా ఇదైతే పాత పిచ్చిలా ఉందే. ఇంకటి ఎవరు డబ్బింగ్ చెప్పేస్తుంది అది దూరం నుంచి బాగా నచ్చింది. అది నిన్న గొప్ప తరిగేసింది కదా గుద్దాను. అదే ఎక్కించేటప్పుడు ఇంకా స్లో చేయకూడదని చెప్తే తరిగేసింది కదా ప్లాట్ఫామ్కి. అది బాగా చేస్తాను కదా ఆ చేయడు అంటే కారు కొద్ది నీట్గా తయారైపోయిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకోండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాం కదా. కాదు మైగానే గార్డు ఉంది కదా ఓ చోట ఎత్తుకెళ్ళి వేసింది అంతే. ఎత్తుకెళ్ళి కింద క్లాంప్ ఎండ్ అయిపోయింది రా బాబు. అదే రూమ్ లో దిగారు కదా కొద్దిగా లాగున్న చూడు అన్న ఎక్కి తొక్కేమంటే సరిపోతురా రాజు. అది మంచి మొత్తం ఇరిగిపోతే సరిపోతున్నాడు. ఎందుకు ఎక్కడ సరిపోతే ₹100 అక్కడ బయట చేద్దాం. చిన్న చిన్న ఉన్నాయి ఇంకా నా ఏం చేసుకుంటే మనం గొడవ ఎక్కడ మెకానిక్ షాప్ ఆపితే కనిపిస్తే అక్కడ వెళ్ళేటప్పుడు ఆగిపోతున్నాను చేయించే అర్థమైందా. దీన్ని ఇక్కడ క్లీన్ చేసుకుని అక్కడికి వెళ్ళేవాడికి ఎందుకంటే వాడు ఇంకోసారి ట్రైల్ వేసుకుంటాడు. ఎవడైనా వేసుకుంటాడు కానీ మనకి మార్పు రాకూడదు. దాని నుంచి రాత్రి అయితే నిద్రట్టింది నడుతుంది ఎందుకు పట్టదా. రైట్. ఇప్పుడు మరి ఎన్ని గంటల వరకు? మేము 10 గంటలు పడుకున్నాను 12 అంటున్నాను. నేను టైం చూసి కరెక్ట్గా 10 ఆ 9:30 దాటిన తర్వాత 9:10 ఎప్పుడు సిగరెట్ ఖర్చుంటే వెళ్ళి ఏదో సోదా వేసుకుంటున్నాను. పోగంట పడుకున్నాం. ఆ సిగరెట్ ఖర్చు చెప్పే నేను 3 మిక్సింగ్ వచ్చేసాను. నాకు ఇదేనా ఇంకదే డ్రైవింగ్ టెన్షన్ ఈ టెన్షన్ ఆ టెన్షన్ మొత్తం టెన్షన్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు అయితే లేవుగా తిరేస్తున్నా. ఇప్పుడు లేదు ఏం కనిపించట్లేదు అసలు. అదే ఏదో ఒకటి మొత్తమే చెప్పండి. 120 అండి. అంటే మనం ఆకాశం పైనుంచి వెళ్తాను రాజు. మన కింద ఇంకేమీ లేదు. ఆకాశం పైనుంచి వెళ్తాం ఆ సైడ్ నుంచి ఉండకూడదు. అసలు ఏం కనిపించట్లేదు. కిందకి వేయాలి. కింద అంతేలే. బిఎస్ఎన్ఎల్ అయితే గొప్పంటారా వ్యాపారాలు అంతే. రాత్రిలో వచ్చినప్పుడు కూడా నమ్మకలేదు మనకి. ఎక్కడికి వెళ్తున్నాం అన్నదని ఆడు కొద్ది క్లారిటీ ఇచ్చింది. కొద్దిగా వచ్చింది మనకి. ఓన్లాడు బాగానే మళ్ళీ అంటే వెళ్ళిపోదాం అడగంగా ఆడితే పబ్లిక్ అంట. ఇదో పబ్లిక్ అంట. అలా అర్మ కొట్టరు లోకల్ కదా. మొత్తం కాదు అలా వచ్చేస్తారంటే అది స్పీడ్ టర్నింగ్ మనం దెబ్బతారు కదా. వాళ్ళ మాట ఎవరు ఇలా టర్నింగ్ అయితే కంట్రోల్ చేయదు. కానీ కొండ ఉన్నా సరే ఇంకా ఫ్లాట్ చేసి పెట్టారు కొంచెం. అది బెటర్. చెరువు ఉంది చూడు, కొండ మీద చెరువు ఏంటన్నా ఎక్కరంగానే. అంటే మరి కొండ మీద చెరువు అంటే ఇప్పుడు వాటర్ ఏం చేస్తారంటే అలా స్టోర్ చేసి పెట్టుకుంటారు అలా. సరే మంచి అంటే ఇదిగా అన్న అది మంచి బలి వెళ్ళిపోయింది అక్కడ. మళ్ళీ అంటే గుర్చేయకురా బాబు. అయినా మర్చిపోండి రాత్రి. అయ్యే పురే మంచిగా చెడ్డ స్వీట్ మెమరీస్ అయ్యన్నా కానీ అన్నీ అయ్యా. రేపు పొద్దున్న ఎప్పుడన్నా ఘాట్ రోడ్ గురించి చర్చించింది. పాప నువ్వు వెళ్ళేవరా నేను 8 రోడ్డుకి వెళ్తే నీకు మొత్తం ఆల్రెడీ మంచి తెలిసిపోతుంది నీకు అని చెప్తా ఉంటుంది.
ఇంటికి కట్టించావు టిఫిన్ డబ్బు ఇచ్చేసినా అదే టిఫిన్ క్లియర్ అయిపోతే గొడవ ఉండదని. అంటే రాత్రి ఇవ్వాలి మనం పొద్దున్న పొద్దున్న టీవీ క్లారిటీగా ఉన్నాం. రూమ్ ఇచ్చేసావు కదా, రూమ్ ఇచ్చేసి రూమ్ కూడా వదులుకోండి. ఆ రూమ్ మేనేజర్ అంటున్నాను. అదే అదే నేను రూమ్ ఉంటే లేదు ఆడికి క్లారిటీగా చెప్పాడు. అదే ఎంత 2000 ఎంత పడుతుంది, కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసినారంటే ఎంతకన్నా అది ఆ సూర్యుడే కనిపిస్తాడని మనకి పైకి ఒకసారి తీరా అయ్యా దుగ్గుగా సూర్యుడు ఇదిగా కాపాడుతున్నాడు మబ్బుల్లో మంచులో సిక్కుపోయి ఆకాశం సేమ్ అంతే. ప్రాజెక్ట్ ఇదే కదా చేయాలి లోపలికే అదే మనీ ఇక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్తాం కదా, యువతనేమో ఒరిస్సా, వాటర్ ఫాల్స్కి అవతనేమో ఏపీ అంతే రెండే. ఇప్పుడు వెళ్ళిదా ఇప్పుడు వెళ్ళి వాటర్ మన ఇంకా ఇక్కడ కూడా ఉందంటే జస్ట్ ఆ నది అవతలేదు ఇది, నది అవతలేదు ఇది అంతే. అందుకే తెలుగు కట్ట ఎలా వస్తుందా ఇవన్నీ బాగుంటున్నాను ఇక తెలిసి తెగ మాట్లాడుతున్నారు ఇక చూసావా. ఇప్పుడు ఎవరో చెప్పేసి మార్కెట్కి టెన్ అయ్యేటప్పటికి అయితే మొత్తం ఈ మంచు పోయి జనం బాగా కాపాడతారు. ఇలాగ మీరు తిరిగాను అన్నారు 9 గంటల వెళ్ళిపోతే మీకు కంఫర్ట్గా ఉంటుంది. కానీ మీకు తిరిగి లేట్ అయితే కనుక 10 ఇంట్లో పెట్టుకోవాలి. అది అక్కడ రావులపల్లి నుంచి వచ్చారంటే ఇక్కడ వ్యాపారాలు చేస్తారంట వాళ్ళు. అతనే అంటున్నాడు కనిపించారు కదా లోపల, నాకు కనిపించారు. అదే ఇప్పుడు మా జేజీ గారితో మాట్లాడొచ్చాడు. ఎక్కడ ఉంటున్నారంటే ఇంకల్లా మెలపడని చెప్పావా? నేను క్లారిటీగా చెప్తాను. అడుగుతున్నాడా సూర్యుని చూసాను. అది ఇక్కడ ఏం చేస్తున్నాడా? బిజినెస్ వ్యాపారం అంటేనే వ్యాపారం అంటే కొండలో వచ్చి ఉత్పత్తులు ఈ మార్కెట్ బ్రోకర్లు అంటే బ్రోకర్లే ఉంది అందులో కొంటారు కదా. ఈ కొన్నప్పుడు మిగిలిపోతాయి చూడు, అవి ఇంకెళ్ళ తక్కువ రేటు కొనేసుకుంటారు. అదే అదే అంతా మిగులుతాయి. లాస్ట్ గుంపులు కింద వేసి అమ్మేస్తుంటే మన ఊళ్ళో అలాగే మాట. అలాగా ఏంటంటే మళ్ళీ హోల్సేల్ కదా, హోల్సేల్ గా కొత్తగా కొనేస్తారు, గుర్తుకొని కొనేసి వీళ్ళు తీసి అమ్ముకుంటారు. ఎక్కడ అమ్ముకోవాలి? అవి వైజాగ్ సైడ్ ఎట్టిపోతారు. వైజాగ్ ఎట్టిపోతారా? వైజాగ్ ఎట్టిపోతారు అంటే పచ్చి కూరగాయలు గట్ట కాదు, ఈ అడవులు దొరికి ఉంటాయి కదా కొన్ని గింజల టైపు. అంచంటే చెక్కుండా పోరానికా మంచిగా ఇక్కడ ఏమన్నా సూర్యుడికి ఎంత సింపుల్గా వచ్చాడు. క్రౌడ్ అక్కడ ఎక్కువ బాగానా. పొద్దున్నే సాయంకాలం అడుగులు తిరుగుతా ఉన్నాం. పొద్దున్నే చేయాలి పడిపోయి అలా తిరుగుతూ ఉంటాం. ఒక రోబోట్ కొనేసుకోవాలి, ఇంకా అదే తోలుతూ ఉంటుంది. రోబోట్ అది రజనీకాంత్ రోబోట్. ఎచ్చగా ఉంటుందని వచ్చిన్నారు. బాగుందిరా బాబు, వేరే వస్తుంది.
చెప్పు ఆ వాటర్ అయితే అవసరమైతే అక్కడ పెట్టుకుంటారు వాటర్. చూడు మళ్ళీ ఇప్పుడు మంచి మంచి తప్ప మరి సీరుడు తప్పుకున్నాడు. ఉన్నాడు ఇక్కడ. అక్కడ ఎండ ఎలాగ ఉంటుందా? మనం వెళ్ళిందా వాటర్ ఫాల్ బ్లాక్ బాగుంది. ఏండి స్పీడ్కి ఎందుకో ఎప్పుడు వస్తాయండి వానాకాలం వస్తాయి. ఊరికి పోయారంటే నాకు కొద్దిగా నిర్లక్ష్యం ఎక్కువైపోయారు. ఎక్కడైనా ఇక్కడ కాదు ఇప్పుడు మనం మామూలుగా నిన్న వాళ్ళు చెప్పినప్పుడు అయితే ఇలా వద్దుమేమో. ఇలా పోతాను రోడ్డు నిన్న అదే వాళ్ళు చెప్తే ఇలా షార్ట్ కట్ కాకుండా ఎలా వెళ్తే ఎక్కువ నుంచి ఇలా ఎలా వద్దు అది రాదు. మరి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ నుంచి ఈ రూట్లోనే కలాలి, ఇక్కడే కలాలి. ఇక్కడ కూడా పైన కలిసిపోద్ది. మనం వాటర్ దిగినట్టు కాదు, ఇంకా దూరం కలిసిపోతుంది. కింద కదు కింద నుంచి కలుపుతారు అది. అదే కింద నుంచి ఈ కింద కాదు మనం వెళ్ళే కింద కలుపుతుంది. అదేందా మనం వెళ్ళే కింద అక్కడే కలుస్తుంది. అక్కడే కలుపుతుంది అది. సీలేరు నుంచి వచ్చి రావాలంటాడు. అడిగాడు కదా క్లారిటీగా, మీరు సీలేరు నుంచి వచ్చారా ఇటు నుంచి వచ్చారా అని. అంటే మనం ఇలా వచ్చింది కాకుండా అలాగే ఇంకా అరకు పాడేరు, ఇది వైజాగ్ రోడ్ ఇది. అదేనా కింద నుంచి వచ్చేది వేరే, అటు నుంచి సీలేరు రోడ్ వేరే. మనం అక్కడ 5 నిమిషాల్లో మిస్ చేసాం చూడు, ఆ రోడ్డే అసలు అది తగులుతుంది. ఇక్కడి నుంచి దారి రే రాజు ఇది కిందకి వెళ్తే డుడుమ వాటర్ ఫాల్స్ రా. రిటర్న్ లాగుతాంలే. రిటర్న్ లాగుదామా టైం? రిటర్న్ ఆగుతామా? రిటర్న్ లాగుదామా అంటే నడిచి వెళ్ళకన్నా కారు వెళ్ళిపోయేలా ఉంటే బాగున్నా. కారు వెళ్ళిపోతురా అక్కడ వ్యూ ఇప్పుడే బాగుంటది రా. ఒకసారి అప్పుడే రాజు ఎక్కడ ఆ వాటర్ ఫాల్ కూడా ఇప్పుడే బాగుంటది వ్యూ. కొంచెం మంచి బాగుంటుంది. ఇప్పుడు చెప్పాలా? తిప్పాలి కాసేపు మంచి ఉండదు, అది ఉండదు. అలాగే వెనక్కి పోయినా పర్లేదు రా. సగంలో ఉన్నా నిన్న చెప్తా కాదు వాటర్ ఫాల్ అక్కడే ఉంటుంది, కానీ ఏంటంటే ఆ మంచి వాతావరణం మళ్ళీ మనం వచ్చేటప్పుడు దానికి తిరుగుతుంది టైరు. ఎదరికే తిరుగుతుందిరా, అక్కడ ఏమీ లేదే. పోనే పోనే వెళ్ళిపోయింది, అయిపోయింది, వచ్చేసాను. కొద్దిగా వెనక్కి వెళ్ళింది అక్కడ. అది అంతే, అటు వెళ్ళకూడదు, ఇటు ఎంత వెళ్ళినా పర్లేదు. ఇది కొండ ఉంది కాబట్టి. అవును వాటర్ ఫాల్ ఇదేనా? ఇదేరా కరెక్ట్ కదా రాశాడు అక్కడ. అయ్యా నీకు గూగుల్ మ్యాప్ రాత్రికి స్టే చేసి సరిపోండి రా. ఊరాలకి వచ్చి లేవు కదా ఉంటాయి. ఇప్పుడు ఎన్నడూ చెప్తాం. అదిగో మీరు చెప్పింది అదే కేజీ మనమే కదా చెప్తారు. ఆ షెడ్ ఉందని. ఆ షెడ్ అయితే ఓకే, బళ్ళు అయితే అక్కడికి వెళ్ళిపోతుందా? షెడ్ అయితే ఉంది, అది చెప్పాము కదా మంచి. కానీ బాత్రూమ్స్ అవి చెప్పి కడితే మాకేం తెలిసినా ఇల్లు ఎత్తుకోవడమే. అంగా అక్కడ పడుతుంది వాటర్ ఫాల్ పక్కన ఇక్కడ తెలిసి. ఇంకా అక్కడికి వెళ్ళాలి. అది
డోర్ వచ్చింది దిగి డోర్ వేసుకో. ఫోన్ చేతికి పట్టుకో ఏదైనా తీయాలన్నా